వైసీపీ హయాంలో శాండ్ మాఫియా చెలరేగిపోయింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రకృతి వనరులను దోచేసిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. నదుల్లోకి ఇసుకను కొల్లగొట్టి రివర్ బెడ్స్ను గుల్ల చేసింది. కూటమి ప్రభుత్వం పవర్లోకి వచ్చిన తర్వాత సీన్ రివర్స్ అవుతోంది. ఏసీబీ ఎంక్వైరీతో మాఫియా గుండెల్లో గుబులు పుడుతోంది. అడ్డంగా బుక్ అయితే ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుందేమోనని వణికిపోతున్నారు. కేసులతో కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందేమోనని టెన్షన్ పడుతున్నారు. శాండ్ మాఫియాకు వెన్నుదన్నుగా ఉన్న వైసీపీ నేతల వెన్నులో ఇప్పుడు వణుకు పుడుతోందా? ఇల్లీగల్ ఇసుక దందాలో ఇరుక్కోకుండా ఉండేందుకు ఫ్యాన్ పార్టీ నేతలు పడుతున్న పాట్లేంటి? వారి ప్లాన్స్ ఎలా ఉన్నాయి? వాట్స్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? వైసీపీ అధికారంలో ఉండగా శాండ్ మాఫియాకు హద్దు అదుపు లేదు. ఇష్టారాజ్యంగా దోపిడీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఫ్యాన్ పార్టీ నేతల అండదండలతో కర్నూలు జిల్లాలో మాఫియా చెలరేగిపోయింది. మంత్రాలయం, కోడుమూరు, కర్నూలులో ప్రవహిస్తున్న తుంగభద్ర నదిలో ఇసుక తవ్వకాలు రవాణాకు గత ప్రభుత్వం జేపీ సంస్థకు అనుమతులు ఇచ్చింది. అయితే ఈ ముసుగులో స్థానిక వైసీపీ నేతలు అక్రమ దందా సాగించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇసుక మాఫియాను అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా అక్రమాలు చేశారని గతంలో ప్రతిపక్ష టీడీపీ శ్రేణులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లాయి. అక్రమ రవాణాకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశాయి. అయినా జగన్ ప్రభుత్వం చెవికెక్కలేదు. ఇల్లీగల్ దందాకు కళ్లెం వేయటంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వచ్చాయి. మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే హౌ డేర్ యు ఆర్ అంటూ బెదిరించేవారు. ఇంకేమైనా అంటే శంకరగిరి మాన్యాలు తప్పవని వార్నింగ్ ఇచ్చేవారు. దీంతో తమకెందుకు ఈ తంట అంటూ మెన్నుకుండిపోయేవారు. ఈ వైఖరితో శాండ్ మాఫియా దందా 3 పువ్వులు 6 కాయలు అన్న చందంగా సాగింది. అధునాతన యంత్రాలతో తుంగభద్రను యథేచ్ఛగా తవ్వేసి కోట్ల రూపాయల సొమ్ము వెనకేసుకున్నారట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక దందాకు చెక్ పెట్టే ప్రయత్నంలో భాగంగా శాండ్ మాఫియాపై ఫోకస్ పెట్టింది. ఏసీబీ ఎంక్వైరీకి ఆదేశించడంతో అక్రమాల గుట్టు రట్టవుతోంది. పాపాల పొట్టలు పగులుతున్నాయి. మాఫియాకు చుక్కలు కనిపిస్తున్నాయి. వైసీపీ పాలనలో తుంగభద్ర నదిలో ఇసుక తవ్వకాల్లో జరిగిన అక్రమాలను వెలికి తీస్తోంది. దీంతో వైసీపీ నేతల అవినీతి డొంక కదులుతోంది. ముందుగా మైనింగ్ శాఖ అధికారుల నుంచి జేపీ సంస్థ ఎక్కడెక్కడ ఎంత ఇసుక తవ్విందనే అంశంపై ఆరా తీస్తోంది. ఎక్కడెక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసిందనే వివరాలను సేకరించింది. ఆ తర్వాత ఇసుక రీచుల్లో పనిచేసిన ఇన్ఛార్జీలను, సిబ్బందిని ఏసీబీ సీక్రెట్ గా విచారించింది. అనంతరం శాండ్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లపై దర్యాప్తు నిర్వహించారు. అయితే వీరంతా వైసీపీ అండ్ కో కావడంతో ఇసుక అక్రమాల వివరాలను ఏసీబీ అధికారులకు సరిగ్గా చెప్పలేదని సమాచారం. శాండ్ మాఫియా ఎంత లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో ఇసుక తవ్విందో ఏసీబీ కూడా అంతే మోడర్న్ టెక్నాలజీతో ఎంక్వైరీ చేస్తోంది. తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో ఎంత లోతుగా తవ్వకాలు జరిగాయి, ఇక్కడి నుంచి ఏ ప్రాంతాలకు ఇసుకను తరలించారు, వినియోగదారులు ఎవరనే వివరాలు సేకరించినట్లు సమాచారం. అక్రమార్కులకు అండగా ఉన్నారనే అభియోగాలపై రీసెంట్ గా కోడుమూరు, మంత్రాలయం, కర్నూలుకు చెందిన వైసీపీ నాయకులను ఏసీబీ అధికారులు రహస్యంగా విచారణ చేసినట్లు సమాచారం. తమ పేర్లను బయటపెట్టొద్దని వేడుకున్నట్లు లోకల్ టాక్. ఈ క్రమంలోనే మరోసారి ఏసీబీ టీం శాండ్ రీచ్లలో పనిచేసిన ఇన్ఛార్జీలను ఎంక్వైరీ చేసినట్టు వినిపిస్తోంది. అయితే తమ గురించి ఏసీబీ అధికారులకు చెప్పొద్దని ఓ వైసీపీ నాయకుడు ఇసుక రీచ్ సిబ్బందికి బెదిరింపులకు గురి చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వారికి భయం పట్టుకుంది. మరోవైపు శాండ్ రీచ్ల్లో పనిచేసిన సిబ్బంది 2 నెలల క్రితం వరకు వైసీపీ లీడర్ల కనుసన్నల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు తమ గురించి ఏసీబీ అధికారులకు ఏం చెప్పారోనని నేతలకు టెన్షన్ పట్టుకుందట. మొత్తం మీద ఇసుక బకాసురుల బండారం ఏసీబీ విచారణలో ఏ మేరకు బయటపడుతుంది, కూటమి ప్రభుత్వం శాండ్ మాఫియా భరతం పడుతుందా లేదా అనే అంశాలు హాట్ టాపిక్ గా మారాయి. ఇల్లీగల్ ఇసుక దందా విషయంలో ఏం జరుగుతుందో చూడాలి మరి.